వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. తమ్నైల్ చూసారు కదా. ఇంకా ఈరోజు అయితే మా శ్రీమాన్ బర్త్డే. ఇది 19th రోజు అరౌండ్ నైట్ 11:30కి అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. అదేంటి అదే రోజు సాయంత్రం కానీ 5 o'clock కానీ ఈవినింగ్ కానీ పిల్లలతో అందరితో సెలబ్రేట్ చేయొచ్చు కదా, ఇలా ఎందుకు అని అనుకుంటున్నారా? వాడు ఆ రోజే తన బర్త్డే రోజే తన బ్లాక్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ కోసం అయితే హైదరాబాద్కి వెళ్ళాడు. ఇంకా మార్నింగే 5 o'clock వరకు తనైతే వాళ్ళ కోచ్తోనైతే పంపించాము. తను మినీ బస్ అయితే మాట్లాడాడు అందరి పిల్లల కోసము, ఎవరెవరైతే ప్రమోషన్ టెస్ట్ కోసం ఉన్నారో. సో తను తన బర్త్డే, శ్రీమాన్ బర్త్డే అండ్ బ్లాక్ బెల్ట్ టెస్ట్ ప్రమోషన్ డే, ఇది రెండు ఒకటే రోజు రావడం వల్ల చాలా బాగా అనిపించింది మాకైతే. ఈ మెమొరీ ఎప్పటికీ తనకు గుర్తుండిపోవాలి, తనతో పాటు మాకు కూడా గుర్తుకుండిపోవాలని ఇలా చిన్నగా సెలబ్రేట్ అయితే చేశాము. ఇంకా మీరు అనుకోవచ్చు తననే మీరు డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడ చేపించచ్చు కదా అని. కాకపోతే తను వాళ్ళ ఫ్రెండ్స్తో పోతేనే, ఆ బస్లో అందరితోనే వెళ్తేనే కదా వాడికి 4 విషయాలు తెలిసేది. వాళ్ళతోని స్పెషల్ డే అంటే తను స్పెషల్ బాయ్, బర్త్డే బాయ్ లాగా చూస్తారు కదా అందరూ. సో తను అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలని వాడిని మాత్రము వాళ్ళ ఫ్రెండ్స్తోనే పంపించాను, కోచ్తోని. ఇంకా వాడికి ప్రమోషన్ టెస్ట్ ఏమో కానీ 1 month నుంచి డైలీ మార్నింగ్ 5:30 to 7 o'clock అండ్ ఈవినింగ్ 6 o'clock to 8:30 వరకు ప్రాక్టీస్. ఇంకా వాడు చాలా అసలు ఇంట్రెస్ట్ ఉంది, దానికి తగ్గట్టు స్ట్రెంగ్త్ కావాలి బాడీలో. తను చాలా కష్టపడ్డాడు. ఆ 1 month అయితే నేను చూశాను కదా, ఎక్కడ మాత్రం నేను వెళ్ళను, నాకు అవసరం లేదు అని ఎక్కడ మాత్రం తను అనలేడు. చాలా ఇంట్రెస్ట్తోనైతే డెడికేషన్తో చేశాడు కాబట్టి రియల్లీ వీ ఫీల్ ఫుల్ఫిల్డ్ అవర్ డ్రీమ్ అన్నట్టు అనిపించింది. మా లైఫ్లో చిన్న ఉన్నప్పుడు మేమేది మిస్ అయ్యామో మా పిల్లలు అలా మిస్ అవ్వద్దు అనే థాట్ అయితే ఎవ్రీ పేరెంట్స్కి ఉంటుంది. సో నాకు కూడా అలానే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఐ డోంట్ నో, బట్ వీళ్ళని ఒక వేలో తీసుకెళ్ళాలి అని నేను వాడిని 5 years, ఇప్పుడు వేద ఉంది కదా, వేద ఏజ్ ఉన్నప్పటి నుంచి తనని తైక్వాండో క్లాసెస్ మార్నింగే లేపుతూ తీసుకొని తైక్వాండో క్లాసెస్కి అయితే జాయిన్ చేయించాను. వాడికి 5 years ఉన్నప్పటి నుంచి జాయిన్ చేపిస్తే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఫైనల్గా వాడి బర్త్డే 10 years అప్పుడు వాడికి బ్లాక్ బెల్ట్ అనేది వచ్చింది. ఈ బ్లాక్ బెల్ట్లో కూడా ఇది ఫస్ట్ స్టేజ్ అంతే. బ్లాక్ బెల్ట్ అనేది 1 step అంతే. ఇంకా బ్లాక్ బెల్ట్ తర్వాత Den 1, Den 2, Den 3, Den 4 ఇలా చాలా డెన్స్ ఉంటాయి. ఇదైతే ఫస్ట్ ఐడెంటిఫికేషను. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూసారా, మా హస్బెండ్ మా శ్రీమాన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. అప్పుడు మా వేద నేను ఇలా కొంచెం ఫన్నీగా చేస్తున్నాము. మా వేద కూడా మా శ్రీమాన్ కంటే డబుల్ యాక్టివ్ పర్సన్ అండి తను. ఇంకా వాడిని ఓపికగా మార్నింగే లేపి ఫ్రెషప్ చేయించి, ఇంకా వాడు చిన్నగా అంటే 5 years నుంచి ఎంత చిన్నగా ఉంటారో తెలుసు కదా, దగ్గర ఉండి వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొని రావడము. ఇలా ఒక 3-4 years వరకు అయితే మేమే డ్రాప్ చేసేవాళ్ళము మార్నింగే లేపి. ఇంకా లాస్ట్ 1 year నుంచి తనకైతే బైసికల్ కొనిచ్చాము. నియర్ బై మా ఇంటి దగ్గరనే కాబట్టి వాడు వెళ్తున్నాడు వస్తున్నాడు. కాకపోతే ఈ 4 yearsలో తన్ని మార్నింగ్ లేపడము పంపించడము ఇలా చేసేదాన్ని. చాలామంది చెప్తున్నాను కదా, శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలనే ఉంటారు. నన్ను మాత్రము ఒక టార్చర్ చేసేదానిలాగానైతే చూపించేశారు. అంత చిన్న పిల్లగాడికి తైక్వాండో అవసరమా, వాడి స్ట్రెంగ్త్ ఎంత, వాడి బోన్స్ ఉంటాయా, ఇలాంటి అడ్డమని నా చెవులో పడేటట్టు అయితే చేశారు. అసలు బాడీకి వార్మప్ అనేది మార్నింగ్ లేవడం అనేది పెద్ద తప్ప? అది పిల్లల్ని మార్నింగ్ లేపడం తప్ప? మార్నింగ్ లేపి తైక్వాండో క్లాసెస్ తీసుకుపోవడం తప్ప? అంత చిన్న పిల్లలకట తైక్వాండో క్లాసెస్ చేపిస్తే బోన్ ఎదుగుదల తగ్గిపోతుందంట. ఇలాంటి చిరాకు విషయాలు నా చెవులో తెచ్చి వేస్తారైతే నేను ఎక్కడ కూడా తగ్గలేదండి. వాళ్ళు ఎవరైతే ఎంతెంత అన్నారో నేను అంతంత అసలే పట్టించుకోలేను. వాట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అనేది అంతే అనుకున్నాను నేనైతే. నేను ఏది చేయాలనుకున్నానో అదే చేసుకుంటూ వెళ్ళాను. కాకపోతే చుట్టుపక్కల ఈ మైండ్కి డిస్టర్బెన్స్ తప్ప ఇంకా నేను ఎవ్వరి మాట కూడా వినలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తూ పోతాను అంతే. నేను ఏదనుకుంటానో
దాని మీద కంటిన్యూస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు, అది అసలే పట్టించుకోను. నా పిల్లలకు నేను ఇచ్చే కేర్ కంటే బయట వ్యక్తులు ఇచ్చే కేర్ ఎక్కువ ఉండదు కదా. నా పిల్లలకి ఏది కావాలో నాకు ముందుగా తెలుస్తుంది కదా. సో నేనైతే ఇలాంటి చెత్త విషయాలు అసలే పట్టించుకోను. తైక్వాండో ఈజ్ నాట్ ఓన్లీ అవర్ బాడీ స్ట్రెంగ్త్ అండి, మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. అది ఇప్పటి నుంచి చేస్తే మన లైఫ్ లాంగ్ వాళ్ళకు యూజ్ అవుతుంది. ఈ రోజులలో ఆడుకోవడానికి పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి. డోర్ ఓపెన్ చేస్తే ఒకరికొకరు కనిపిస్తలేరు. అసలు పిల్లలకి ఆడుకునే వస్తువులు లేదు, ఆడుకునే ఫ్రెండ్సే లేరు, ఫోన్లు టీవీలు తప్ప. ఇలాంటి యాక్టివిటీస్ ఉంచితే వాళ్ళు ఎంత రిఫ్రెష్మెంట్ అవుతారు చెప్పండి. సో మీరు కూడా ఎవ్వరి మాట పట్టించుకోకండి. మీకు ఏది చేయాలనిపిస్తుందో మీ పిల్లల విషయంలో మీరు ఏది చేసే వాళ్ళు ఎదుగుతారో తెలుసుకొని చేస్తారు. కాబట్టి మీరైతే వాళ్ళకు ఏది చేయించినా కూడా అదే కాన్సన్ట్రేషన్ లెవెల్తో చేయించండి. వీళ్ళేదో అన్నారు, వాళ్ళేదో చెప్పారు అని అనడం కాకుండా మీకు ఏది అనిపిస్తుంది, మీకు ఏది చేస్తే బాగా అనిపిస్తుందో మీ పిల్లలకు అది మీరు కాన్సన్ట్రేట్గా కంటిన్యూగా కాన్స్టాంట్గా ఫాలో అవ్వండి. ఇప్పటికీ అంటూనే ఉంటారు మంది, ఏమవుతుంది, దానివల్ల ఏముంది, దీనివల్ల ఏముంది, కానీ నథింగ్. ఏది లేకున్నా హీ హాజ్ ఎ స్ట్రాంగ్ హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది. మెంటల్ పీస్ అండ్ హెల్త్ పీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. మన హెల్త్ బాగుంటేనే ఫర్దర్గా మనం ఏదైనా చేసుకోగలుగుతాము. వీడు దీంతో పాటు తైక్వాండోతో పాటు తన స్టడీస్ని కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయడు. ఇది ఓన్లీ జస్ట్ 1 స్టెప్. ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత బ్లాక్ బెల్ట్ అనేది ఒక్క స్టెప్ మాత్రమే. ఇంకా ఇలాంటి టఫ్ ముందు రాబోతున్నాయి. ఇంకా ఎఫెక్టివ్గా తనని తయారు చేస్తాను నేనైతే. నాకైతే ఈరోజు నేను బాధపడ్డ విషయం ఏంటి అంటే, అసలు వాడికి తైక్వాండో క్లాసెస్ బెల్ట్ ప్రమోషన్ కోసం వెళ్ళాడు కదా హైదరాబాద్లో. అక్కడ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. టైల్ పలగొట్టడము అలాంటివి ఉంటాయి. లెగ్తో టైల్ పలగొట్టినప్పుడు తన కాలికి బ్లడ్ వచ్చింది. ఆ విషయం నాకు తెలీదు. మా తమ్ముడు మరదల వాళ్ళు కేక్ కోపేయడానికి వెళ్తే వాళ్ళు వీడియో తీస్తే అప్పుడు తెలిసింది. పాపం అసలు వాడు 2-3 సార్లు మిడిల్లో నాకు కాల్ చేస్తున్నాడు, కానీ దాని గురించి ఎక్కడా కూడా నాతో డిస్కస్ చేయలేడు. వాడు నాకు బ్లడ్ పోయింది మమ్మీ, నాకు బ్లడ్ వచ్చింది కాలికి, నాకు దెబ్బ తగిలింది అని అసలు నాతో డిస్కస్ కూడా చేయలేడు. వాడు మైండ్లో కూడా లేదు అది నొప్పి దెబ్బ అని. సో నేను అక్కనే సక్సెస్ అయిపోయానండి. తనకు తగిలిన దెబ్బ అని పట్టుకొని కూర్చోలేదు వాడు. హైపద్ అని ఎక్కడ కూడా కాలేదు వాడు. దాన్ని అసలు పట్టించుకోలేడు. ఇలాంటి వాటినే స్ట్రెంగ్త్ అంటారు. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తనలో మెంటల్ స్ట్రెంగ్త్ స్టార్ట్ అయిపోయిందని నాకు అనిపించింది. వాడు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఈ జర్నీ అనేది వాళ్ళ ఫ్రెండ్స్తో స్టార్ట్ అవుతూ బస్లో కూడా చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ వాళ్ళందరితో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. అదే టైంలో వాడికి బ్లాక్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాడు. ఇదంతా తనకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో మేము కూడా చిన్న సర్ప్రైజ్ చేద్దాం వాడిని అని మేము నైటే వెళ్ళి ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ మేము హైదరాబాద్కి వెళ్ళి మమ్మీ వాళ్ళ ఇంట్లో కేక్ కోపిద్దాం అనుకున్నాం, కానీ వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటేనే వాడికి బాగుంటుంది కదా అని ఇంకా మేమైతే వెళ్ళలేదు. తను రిటర్న్లో వచ్చే వరకు అరౌండ్ 11:30 అయింది. మేమైతే ఇట్లా చిన్న అరేంజ్మెంట్ అయితే చేసాము. వాడు కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. ఇది ఎప్పటికీ మాకు మెమొరబుల్ డే, ఎప్పటికీ గుర్తుకుండిపోవాలి అని ఇలా సెలబ్రేట్ చేశాము. కొంతమంది ఇంతగానం సెలబ్రేట్ చేయడం అవసరమా, ఇది అవసరమా, అది అవసరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది వాళ్ళకు అవసరం లేదు. బట్ ఇది మాకు అవసరం కాబట్టి చేసుకున్నాము. ఇంకా వేదన్ కూడా శ్రీమాన్నే ఇంత తయారు చేస్తున్న వేదన్ కూడా పక్కా తనకు రికగ్నైజేషన్ ఉండాలి. ఒక పర్సన్కి రికగ్నైజేషన్ కంపల్సరీ ఉండాలి. నాట్ ఓన్లీ స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ కంపల్సరీ పిల్లలకి ఉండాలి. తనని కూడా ఒక దాంట్లో సెట్ చేసేస్తా. తనకి ఇంకా టైం ఉంది. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నా మెంటల్ స్ట్రెంగ్త్ని సెట్ చేసుకోవాలి. నేను గట్టిగా ఉంటేనే నా పిల్లలు గట్టిగా ఉంటారు. సో ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ మై లైఫ్ స్టైల్. యాక్చువల్లీ సెలబ్రేషన్స్ అనేది రోడ్ మిడిల్లో చేద్దాము, రోడ్ బయట చేద్దాం అనుకున్నాము. బట్ వర్షము మేము దిగంగానే చాలా వర్షం పడ్డది. ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు, మనమే అపార్ట్మెంట్లో చేసుకుందాం కింద అని ఇలా అయితే అన్ని లైట్స్ వేసుకొని మేమైతే అరేంజ్ చేసుకున్నాము.
మాకైతే చాలా బాగా అనిపించింది. చిన్న ఫ్యామిలీ అయినా చింతలేని ఫ్యామిలీ లాగా అనిపించింది. సో మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. దీని వెనకాల ఇంత వర్క్ ఉంది, ఇవన్నీ అరేంజ్ చేయాలంటే. ఇంకా మా పాప కూడా తను వచ్చే వరకు వెయిట్ చేసింది, అన్న ఎప్పుడు వస్తాడని. ఫైనల్గా వచ్చిన తర్వాత ఈ చిన్ని సెలబ్రేషన్స్ అయితే చూసేయండి. బోర్ కొట్టిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నడు ఎవరు పంపించిండు? నడు. ఏమైంది? చూసారా గైస్? లైక్ చేయండి. ఇప్పుడు టైం నైట్ 12 o'clock అవుతుంది. అంతా కూడా వచ్చి మమ్మీ నేను డ్రెస్ వేసుకుంటాను, బ్లాక్ బెల్ట్ కట్టుకుంటానని మళ్ళీ డ్రెస్ వేసుకొని బ్లాక్ బెల్ట్ కట్టుకొని మాకు చూపిస్తున్నాడు. మాకు చూపించాలని చాలా ఎక్సైటెడ్ తను. సరేనా చూపించు అన్న, ఇంకా వేసుకొని మాకు చూపించాడు. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇలాంటి సక్సెస్లు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఇక్కడనైతే తమ్ముడు మరదలు వాళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కడనైతే కాంపిటీషన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఈవినింగ్ పూటనైతే కేక్ అయితే కట్టించారు. నేను లేని ప్రజెన్స్ని వాళ్ళు ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయాలి. రైట్ కట్ చేసేగా పాట పాడరి. హ్యాపీ బర్త్డే శ్రీమాన్. అదే ఇది ఆఫ్ చేసినావా? రైట్.